ఈరోజు మన వాక్య ధ్యానాంశము, నేను నీ తండ్రి దేవుడను. నిర్గమాకాండం 31 అధ్యాయము 1-8 వచ్చిన వరకు. నేను నీ తండ్రి దేవుడను, దేవుడు మన తండ్రులను ఎరుగును. దేవుడు నీ తండ్రిని ఎరుగును, మోషే తండ్రిని ఎరుగును. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే తండ్రి పేరు చెప్పడానికి దేవుడు ఎందుకంత ముఖ్యముగా భావించాడు? దేవుడు మోషే తండ్రిని ఎరుగును. ఆయన ఒక దైవజనుడని ఎరుగును. విశ్వాసముతో నిండినవాడు. ఫరో పెట్టిన నియమమునకు వ్యతిరేకముగా మోషే తల్లిదండ్రులు అతని 3 నెలలు దాచిపెట్టారు. వారు విశ్వాసము కలిగిన మనుష్యులు కాకపోతే మొసళ్ళు మోషేను తినివేసి ఉండేవి. ఈ లోకములో అనేకమైన మొసళ్ళు ఉన్నాయి. అవి పిల్లల ఆత్మలను నాశనం చేస్తాయి. కానీ చాలామంది తల్లిదండ్రులు బహు నిర్లక్ష్యముగా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్య స్వభావం వలన అనేక మంది చిన్నపిల్లలు ఈ దినమున దయపు శక్తి క్రింద ఉన్నారు. వారి ఒక్క కోరిక ఏమంటే ఈ లోకములో ధనార్జన చేయటం. మోషే తండ్రి ప్రార్థించే వ్యక్తి. నైలు నదిలో పారవేయబడడానికి బదులుగా మోషే తండ్రి ప్రార్థన ఫరో యొక్క భవనములోనికి పారవేసింది. ఆ కాలమునకు అతి శ్రేష్టమైన విజ్ఞానమును మోషేకు దొరికింది. సైతాను ఈ లోకమును పరిపాలిస్తున్నాడు. నీవు నాశనము చేయబడాలనేది ఒకటే అతని కోరిక. యోహాను 10:10 దొంగతనమును, హత్యను, నాశనము చేటుకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు వచ్చితినని మీతో చెప్పుచున్నానెను. సైతాను నీ బిడ్డలను నాశనము చేయవలని చూస్తున్నాడు. 15-16 ఏళ్ల వయసులో వాళ్ళను నాశనం చేయాలని చూస్తాడు. క్రీస్తునందు వారి విశ్వాసము పాడు చేయబడిన తర్వాత వారు మరణము పొందిన వారే. దేవుని వాక్యము పఠించిన వారు సంఘములో పెద్దలైతే అక్కడ విశ్వాసము ఎదగదు. కనుక బిడ్డల విశ్వాసం వారు మానవత్వములోనికి ఎదగక ముందే, వారు వివాహ జీవితములో ప్రవేశించక ముందే బిడ్డల విశ్వాసము నాశనము చేయబడుతుంది. దేవుడు ఇశ్రాయేలును నడిపించుటకు ఒక విమోచకుడు కావాలని కోరాడు. ఆయన విశ్వాసము, నీతి ఉండే గృహము కొరకు చూచాడు. విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ప్రతిదినము ప్రార్థించేవారు కావాలని కోరాడు. దేవుడు తల్లిదండ్రులు ఇద్దరు ప్రభువునందు విశ్వాసించి ఒక కుటుంబమును దేవుడు కనుగొన్నాడు. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఒక విమోచకుడు ఎదుగగలిగిన వాతావరణం ఉండింది. తల్లిదండ్రులు అక్క, అన్న, కొత్తగా పుట్టిన శిశువును ప్రార్థనతో కప్పారు. చిన్న బిడ్డకు భోజనము శారీరకమైన జాగరూకత కంటే ఎక్కువ వారు ఇచ్చారు. ఆ బిడ్డకు విశ్వాసము, నీతి దయచేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆయన బిడ్డలను కాపుదల చేశాడు. దేవుడు అతనికి ఇహ సంబంధముగా మంచి విద్యను ఇచ్చాడు. ఐగుప్తులో నేర్చుకునదగిన దానికన్నా ఎక్కువ విద్య నేర్చుకునవలని దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు కొత్త వాతావరణంలోనికి వచ్చాడు. అక్కడ గొర్రెలు అతనికి స్నేహితులుగా ఉండినాయి. అది ఒక అడవి. ఇలాంటి స్థలములోనే బాప్తిస్మిచ్చు యోహాను, ఏలియా మరియు ఇతర లోతైన దైవజనులు విద్యాభ్యాసము చేశారు. అవిశ్వాసులైన మనుష్యులు సమీపములో జీవించడము అనేది గొప్ప అంటువ్యాధితో సమానం. ఇక్కడ అరణ్యములో దేవుడు ఆయనకు విద్య నేర్పించాడు. దేవుడు నీకు విద్య నేర్పించినప్పుడు నీవు అత్యున్నతమైన డిగ్రీని సంపాదించుకుంటావు. దేవుడు ఆత్మతో చెప్పాడు, మోషే, నేను నీ తండ్రి ప్రార్థనలను మర్చిపోను. అవన్నీ నా ఎదుట ఉన్నవి, నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. అబ్రహాముకు నేను చేసిన వాగ్దానము జ్ఞాపకము చేసుకుంటున్నాను. నా ప్రజల కన్నీళ్లు నేను చూశాను. నేనే దేవుడను, నేనే వారికి చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాను. నీ చెప్పులు విప్పు, ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణముగా విద్యాభ్యాసము చేసి ఒక పరిశుద్ధ స్థలము కొరకై వెతికాడు. దేవుడు అతనిని దర్శించి అతనిని మాట్లాడాడు. అతనికి ఆయన అభిషేకం చేశాడు. అనేకమైన సూచనలు అతడు మోషేకిచ్చి ఆయన దేవుని వలన పంపబడ్డాడని ఇశ్రాయేలులను ఒప్పుకున్నట్లుగా చేశాడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.